హలో హాయ్ వెల్కమ్ టు ఆర్డీసీ స్టడీ సెంటర్. ఈ వీడియోలో మనము తెలంగాణ టెట్కి సంబంధించినటువంటి పేపర్ 1 తెలుగు మీడియం పేపర్ 8 జనవరి 2026 షిఫ్ట్ 1లో కండక్ట్ చేసినటువంటి ఎగ్జామినేషన్ క్వశ్చన్ పేపర్ యొక్క కీ గురించి మనము డిస్కస్ చేద్దాము. మరెందుకు ఆలస్యం, ఇప్పుడే మనం వీడియోని స్టార్ట్ చేద్దాం. సబ్జెక్ట్ వైజ్గా ఏ విధమైన క్వశ్చన్ మనకు అడగడం జరిగిందనేది చూద్దాం. సో స్క్రీన్ పైన కనిపిస్తుంది, ఇది పేపర్ 1 తెలుగు మీడియం క్వశ్చన్ పేపర్. అయితే ఫస్ట్ వచ్చేసి మనకు క్వశ్చన్ నెంబర్ 1 నుంచి 30 వరకు, క్వశ్చన్ నెంబర్ 1 నుంచి 30 వరకు ఏమవుతుంది, సిడిపి చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగి అనేది మనకు అడగడం జరుగుతుంది. సిడిపి అంటారు, సైకాలజీ అండి. అయితే క్వశ్చన్ నెంబర్ 1 చూద్దాం ఏ విధమైన క్వశ్చన్ మనకు ఉందని. క్వశ్చన్ నెంబర్ 1 స్క్రీన్ పైన ఉంది చూడండి. అయితే చూడండి క్వశ్చన్ ఏంటిది, అనువంశికంగా వచ్చిన లక్షణాలు వికసించి పరిణితి చెందడం వల్ల ప్రవర్తనలో వచ్చే మార్పులు. ఆప్షన్ ఏ అభ్యసనం, ఆప్షన్ బి పరిపక్వత, ఆప్షన్ సి ముద్రణ, ఆప్షన్ డి నిబంధన. ఆన్సర్ ఏమవుతుంది, ఆన్సర్ ఏంటి, పరిపక్వత ఆన్సర్ కరెక్ట్ అవుతుంది. ఓకే, పరిపక్వత. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2 వచ్చేసి మనకు స్క్రీన్ పైన కనిపిస్తుంది. ఒక వ్యక్తి సంవత్సరాలుగా సమస్య పరిష్కార సామర్థ్యంలో ఎదుగుతూ వికాసం చెందడం ఈ పెరుగుదల వికాస సూత్రానికి ఒక ఉదాహరణ. క్వశ్చన్ ఇంకోసారి చదువుతున్నా. ఒక వ్యక్తి సంవత్సరాలుగా సమస్య పరిష్కార సామర్థ్యంలో ఎదుగుతూ వికాసం చెందడం ఈ పెరుగుదల వికాస సూత్రానికి ఒక ఉదాహరణ. ఆప్షన్ చూడండి, వైయక్తిక భేదాల సూత్రం, వికాసం అవిచ్ఛిన్నంగా సాగుతుందనే సూత్రం, వికాసం ఏకరీతిగా సాగదనే సూత్రం, వికాసం ముఖంగా సాగుతుందనే సూత్రం. మనకు ఆన్సర్ ఏమవుతుంది మరి, వికాసం అవిచ్ఛిన్నంగా సాగుతుందనే సూత్రం పైన ఆధారపడి ఉంటుందన్నమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3 స్క్రీన్ పైన కనిపిస్తుంది. జతపరచడం ఇవ్వడం జరిగింది. ఇక జతపరచడం అంటే టెట్లో బాగా ఇంపార్టెంట్ మనకు. ఓకే, చూద్దాం. ప్రతి ఎగ్జామ్లో ఈ విధమైనటువంటి క్వశ్చన్ ఖచ్చితంగా వస్తుంది. మరియు ఇలాంటి క్వశ్చన్ చదవడం వల్ల మనకు చాలా లాభాలు ఉంటాయి. ఎందుకంటే ఇలాంటి క్వశ్చన్లకించి రిపీటెడ్ క్వశ్చన్ అడిగే అవకాశం ఉంది. ఓకే, చూడండి సార్. సో క్వశ్చన్ ఏమడిగారు ఇక్కడ, ఈ కింది సహజాతాలను వాటితో పాటు వచ్చే ఉద్వేగంతో జతపరచండి. ఉద్వేగం అంటే ఎమోషన్, ఏనా? సో దాంతో ఇక్కడ ఏం చేయమన్నారు, జతపరచమన్నాడు. ఓకే, అంటే మ్యాచ్ ద ఫాలోయింగ్. ఆప్షన్ సి, ఇక్కడ ఏబిసిడి ఏమి ఇచ్చిండు మరియు 1 to 3 ఏమి ఇచ్చారు చూద్దాము. కనిపిస్తుంది స్క్రీన్ పైన. పారిపోవడం, కుతూహలం, లొంగిపోవడం, మాతృక మరియు ఆశ్చర్యం, ప్రేమ, భయం, ప్రతికూల స్వీయ భావన. ఇవి దేనికి మ్యాచ్ అవుతుంది. ఓకే, ఈ ఆప్షన్స్ ఏవేవి దేనితోటి మ్యాచ్ అవుతుంది అనేది మనకు క్వశ్చన్ అడగడం జరిగింది. చూద్దాము. కింద ఆప్షన్ ఈ విధంగా ఇచ్చారు చూడండి, ఏనా? సరైన సమాధానాన్ని ఎంచుకోండి అన్నారు. ఓకే, సరైన సమాధానాన్ని ఎంచుకోండి అన్నప్పుడు చూడండి, ఇక్కడ ఏబిసిడి ఇవన్నీ ఉన్నాయి కదా. ఈ ఏబిసిడి ఆప్షన్ లెక్కించి మనము ఒక్కదాన్ని సెలెక్ట్. అయితే ఇందులో మనకు ఆన్సర్ ఏమి ఇచ్చారు, ఆప్షన్ 3 కరెక్ట్ ఇచ్చారు. చూద్దాం ఏ విధంగా 3 కరెక్ట్ అవుతుంది, ఏ విధంగా మ్యాచ్ అవుతుంది ఒక్కదానికొకటి చూడండి. చూద్దాం, మనం లైటర్ తీసుకుందాం. ఈ విధంగా క్వశ్చన్ నెంబర్ 1 అయినా లైట్. పారిపోవడం ఏంటిది, పారిపోవడం అనేది దేనితో జతపరిచారు, 3తో జతపరిచారు. ఏంటిది 3, ఫియర్, భయం. అంటే మనము భయపడినప్పుడు పారిపోతాం కదండి, కరెక్టే కదా. నెక్స్ట్, భయపడినప్పుడు పారిపోతాం కాబట్టి పారిపోవడం అనేది ఈ ఉద్వేగంతో దేంతో, భయముతో మనము ఇక్కడ పారిపోతాం కాబట్టి దీంతో 2 మ్యాచ్ చేయాలి. ఓకే, నెక్స్ట్ ఆప్షన్ బి దేనికి సెట్ అవుతుంది, కుతూహలం అట. కుతూహలం అనేది ఏంటిది, ఆశ్చర్యం. ఏంటిది,
ఆశ్చర్యం, వండర్. ఓకే, నెక్స్ట్ దాని తర్వాత సి ఏమవుతుంది? లొంగిపోవడం. ఏంటిదండి? లొంగిపోవడం. లొంగిపోవడం అనేది దేంతో సెట్ అవుతుంది? 4 ప్రతికూల స్వీయ భావన. ప్రతికూల స్వీయ భావనతోటి ఇది సెట్ అవుతుందండి. నెక్స్ట్ ఆప్షన్ డి ఏంటిది? మాతృక. మాతృక అనేది దేంతో సెట్ అవుతుంది మరి ఇక్కడ? ప్రేమ. ప్రేమ. ఈ విధంగా మనకు క్వశ్చన్ అడగడం జరుగుతుంది. ఇది దీని యొక్క ఆన్సర్ అండి. ఓకే, ఇంకొకసారి చూసుకోండి. పారిపోవడం అనేది భయంతో సంబంధించినటువంటిది. కుతూహలం అనేది ఆశ్చర్యం, మరియు లొంగిపోవడం అనేది ప్రతికూల స్వీయ భావన, మరియు మాతృక అనేది ప్రేమ అనేటటువంటి ఈ ఫీలింగ్స్ తోటి, భావనలతోటి ఇక్కడ జతపరచడం జరిగిందండి. సో గమనించగలరు. ఇందులోకించి ఖచ్చితంగా ఈ విధంగా వేరే క్వశ్చన్స్ కూడా క్రియేట్ చేసే అవకాశం ఉంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4 స్క్రీన్ పైన కనిపిస్తుంది, చూడండి. క్రింది సాంఘిక లక్షణాలలో ఏది వికాస క్రమంలో మొదట కనిపిస్తుంది? క్రింది సాంఘిక లక్షణాలలో ఏది వికాస క్రమంలో మొదట కనిపిస్తుంది అని అడుగుతున్నాం. ఆప్షన్స్ ఈ విధంగా ఇచ్చారు. ఏమిచ్చారు? కనిపిస్తుంది స్క్రీన్ పైన, చూడండి. విరోధం, గౌరవం, సహనం, విధేయత. ఆన్సర్ ఏమవుతుంది మరి? విరోధం కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. కాబట్టి ఫస్ట్ వన్ మనము టిక్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 5 స్క్రీన్ పైన కనిపిస్తుంది. క్లయింట్ సెంటర్ కౌన్సిలింగ్ను ప్రతిపాదించిన ఈ మనోవైజ్ఞానిక శాస్త్రవేత్త నన్ను నేనుగా అంగీకరించినప్పుడు నేను మారతాను అనే కోట్ను ఇచ్చారు. ఎవరిచ్చారు మరి? చూడండి. ఆప్షన్ ABCD, సిగ్మండ్ ఫ్రాయిడ్, ఆర్ BF స్కిన్నర్, అబ్రహం మాస్లో, కార్ల్ రోజర్స్. ఆన్సర్ ఏంటిది మరి? కార్ల్ రోజర్స్ కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 6 వచ్చేసి స్క్రీన్ పైన కనిపిస్తుంది, చూడండి. క్రింది వాటిలో ఒకటి లైకర్ట్ స్కేల్లో అనుసరించే రేటింగ్ పద్ధతి. ఆప్షన్స్ ఈ విధంగా స్క్రీన్ పైన ఇచ్చారు, చూడండి. ఆప్షన్లో ఆన్సర్స్ ఏంటిదో చూద్దాం. సో ఆప్షన్ ఏంటిది? ఒక సాధారణ ప్రమాణంపై ఒకదానికొకటి సాపేక్షంగా ఉన్న అంశాలను ర్యాంక్ చేయడం. నెక్స్ట్, ఇచ్చిన స్టేట్మెంట్లలో ఒకరు అంగీకరించే అన్ని స్టేట్మెంట్లను పరిశీలించడం. క్రియాశీల మరియు లేదా నిష్క్రియ వంటి భావనను రేట్ చేయడానికి బైపోలార్ విశ్లేషణ జతను ఉపయోగించడం. ఖచ్చితంగా అంగీకరిస్తున్నాను నుండి ఖచ్చితంగా విభేదిస్తున్నాను మధ్య 5 పాయింట్ల స్కేళ్లలో అంశాలను అంగీకారాన్ని సూచించడం జరుగుతుంది. మన ఆన్సర్ వచ్చేసి 4 కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఏమవుతుంది? ఆన్సర్ 4 కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, ఇంకోసారి క్వశ్చన్ రిపీట్ చేసి చదువుకోవచ్చు. ఓకే, చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 7 స్క్రీన్ పైన కనిపిస్తుంది. క్వశ్చన్ నెంబర్ 7 వచ్చేసి ఇది కింది వాటిలో ఒకటి అలవాటుకు ఉదాహరణ. ఏంటిది? క్వశ్చన్ నెంబర్ 7లో క్వశ్చన్ ఏమడిగారు? ఇది కింది వాటిలో ఒకటి అలవాటుకు ఉదాహరణ. అలవాటు అంటే హ్యాబిట్, అయినా అలవాటుకి ఉదాహరణ ఏంటిదో చూద్దాము. ఆప్షన్స్ ఈ విధంగా ఇచ్చారండి. ఏంటిది? ఇతర పనులు చేయకుండా జపం చేయడం. భూమి కనిపించినప్పుడు భవనం నుండి బయటకు పరిగెత్తడం. వేడి వస్తువు నుండి చెయ్యి బయటకు తీయడం. గుంపుగా చేరిన జనసమూహం వైపు కదలడం.
ఆన్సర్ కరెక్ట్ ఏమవుతుంది? ఇతర పనులు చేయకుండా జపం చేయడం కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, ఇది అండి మన ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ స్క్రీన్ పైన కనిపిస్తుంది. క్వశ్చన్ నెంబర్ 8. స్వీయ భావన ఏమన్నారు ఇక్కడ? స్వీయ భావనకు సంబంధించిన స్టేట్మెంట్ను గుర్తించండి. ఏ స్టేట్మెంట్ స్వీయ భావనకు సంబంధించినటువంటిది అని అర్థం. ఏనా? సెల్ఫ్ కాన్సెప్ట్ అనే దానికి ఏది మనకు మ్యాచ్ అవుతుంది చూద్దాం. సో ఆప్షన్స్ స్క్రీన్ పైన ఉంది. ఏంటి? దృఢంగా లేని మహిళలను నేను ఇష్టపడను. నెక్స్ట్, దృఢమైన మహిళలను దేశాన్ని బలోపేతం చేస్తారు. నెక్స్ట్, నేను దృఢమైన మహిళలందరూ దృఢంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఆన్సర్ కరెక్ట్ ఏమవుతుంది మరి? నేను దృఢమైన మహిళనని అనేది సెల్ఫ్ కాన్సెప్ట్ అంటే స్వీయ భావన అంటే మనపైన మనకు నమ్మకము, స్ట్రాంగ్ బిలీవ్నెస్ అనేది ఉండడం. అయితే ఇది థర్డ్ ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 9 స్క్రీన్ పైన కనిపిస్తుంది. క్వశ్చన్ పెద్దగానే ఉంది, తప్పదు. చదవక తప్పదు, తెలుసుకోక అసలుకే తప్పదు. ఓకే, చూద్దామండి. కస్తూరి 2 ఎంపికలు ఉన్న పరిస్థితిలో చిక్కుకుంది. ఏమన్నారు? కస్తూరి 2 ఎంపికలు ఉన్న పరిస్థితిలో చిక్కుకుంది. మొదటిది, ఆమె తన తల్లితో వివాహానికి వెళ్ళి ఆమె తన బంధువులందరినీ కలుసుకొని ఆనందించవచ్చు. మరియు రెండవది, ఆమె ఇంటి దగ్గరే ఉండి టీవీ చూస్తూ విశ్రాంతి తీసుకోవచ్చు మరియు తనకు నచ్చిన ఆహారాన్ని కూడా ఆర్డర్ చేసుకోవచ్చు. కస్తూరి ఎదుర్కొనే సంఘర్షణ రకం ఏంటిది? కస్తూరి ఎదుర్కొనే సంఘర్షణ రకం ఏంటిది అని అడుగుతున్నారు. చూద్దాం ఆన్సర్ ఏమవుతుంది. ఆప్షన్స్ ఈ విధంగా ఇచ్చారు. ఏంటిది? ఉపగమన పరిహార, ఉపగమ, డబుల్ పరిహార. ఆన్సర్ ఏమవుతుంది మరి? ఉపగమ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. అప్రోచ్ ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 10 స్క్రీన్ పైన కనిపిస్తుంది. క్వశ్చన్ ఏంటిది? అంతా పరిశీలనకు సంబంధించిన స్టేట్మెంట్ను గుర్తించండి. అంతా పరిశీలన అయినా. సో ఆప్షన్స్ కింద ఇచ్చారు. ఏంటిది ఆప్షన్స్ మరి? నేను గ్రామీణ మరియు పట్టణ జనాల మధ్య ఎంపిక చేసిన అంశంపై అభ్యసనంలో తేడాను చూడాలనుకుంటున్నాను. నెక్స్ట్, నా పిల్లల అభ్యసనంపై కొత్త పాఠ్యపుస్తకాల ప్రభావాన్ని నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. పదవి విరమణ తర్వాత తదుపరి డైరెక్టర్ ఎవరై ఉండొచ్చు. ఆ పరిస్థితుల్లో నేను ఎందుకు అలా స్పందించాను? ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది? 4th వన్. ఆ పరిస్థితుల్లో నేను ఎందుకు అలా స్పందించాను అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 11 స్క్రీన్ పైన కనిపిస్తుంది. క్వశ్చన్ నెంబర్ 11 స్క్రీన్ పైన కనిపిస్తుంది చూడండి. ఈ క్రింది వాటిలో ఒక దాని వలన ప్రవర్తనలో కలిగే మార్పు అభ్యసనం కాదు. ఏమన్నాడు? ఈ కింది వాటిలో ఒక దాని వలన ప్రవర్తనలో కలిగే మార్పు అభ్యసనం కాదు అన్నారు. ఆన్సర్స్ ఏంటిదో చూద్దాము. ఇక్కడ ఆప్షన్స్ చూడం. ఆప్షన్ ఏంటిది? ఫస్ట్ వన్, మందులు, డ్రగ్స్, లక్ష్య నిర్దేశిత అనుభవం మరియు శిక్షణ. ఆన్సర్ ఏమవుతుంది? మందులు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 12 అండి. క్వశ్చన్ నెంబర్ 12 ఈ క్వశ్చన్ కూడా కొద్దిగా పెద్దగానే ఉంది, తప్పదండి. హైలో 10వ తరగతి విద్యార్థి రాహుల్ ఒక క్లిష్టమైన ఫజిల్ను పరిష్కరించాడు. అతన్ని ఉపాధ్యాయులు ప్రశంసించారు మరియు
అతని తండ్రి అతనికి ఒక ప్రత్యేక బహుమతిని ఇచ్చారు. ఇది రాహుల్ను అలాంటి మరిన్ని కృత్యాల్లో పాల్గొనేలా చేసింది. స్కిన్నర్ ప్రకారం ఈ ఉదాహరణలో ఆపరెంట్ ఏంటిది? ఆప్షన్స్ ఈ విధంగా ఇచ్చారు చూడండి. ఉపాధ్యాయుల ప్రశంస మరియు ఫజిల్ను పరిష్కరించడం, తండ్రి నుండి బహుమతి, పునర్బలనం. ఆన్సర్ ఏమవుతుంది? ఫజిల్ను పరిష్కరించడం అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 13 స్క్రీన్ పైన కనిపిస్తుంది. వృద్ధులను మరియు అధికారంలో ఉన్న వ్యక్తులను చూడగానే శ్రద్ధ కనబరచడం మరియు నమస్కరించడం దీనికి ఒక ఉదాహరణ. ఆప్షన్ చూడండి. నిబంధన, యత్నదోష, సహజ జ్ఞానం మరియు అంతర్దృష్టి అభ్యసనం. ఆన్సర్ ఏమవుతుంది మరి? ఆన్సర్ నిబంధన, కండిషన్ కిందికి వస్తుందన్నమాట. క్వశ్చన్ నెంబర్ 14 మనకు స్క్రీన్ పైన కనిపిస్తుంది చూడండి. క్వశ్చన్ నెంబర్ 14 థాండైక్ అభ్యాసనంలో దీనికి ప్రాముఖ్యత ఇచ్చారు. దేనికి ఇచ్చారు? సహజాతాలు, చింతన, వివేచన, ఉపాయాలు. ఆన్సర్ ఏమవుతుంది? సహజాతాలు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఫస్ట్ వన్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ పైన క్వశ్చన్ కనిపిస్తుంది. క్వశ్చన్ నెంబర్ 15 ఏంటిది? క్వశ్చన్ నెంబర్ 15 మనకు క్రింది వాటిలో ఒకదానికి పియాజే యొక్క సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతంలో చోటు లేదు. నెగిటివ్ క్వశ్చన్ అడిగారండి చూడండి. చోటు లేదు అన్నాడు. చూద్దాం ఏంటిది ఆన్సర్ మరి? పరిపక్వత, సంస్కృతి, అనుభవాలు, సాంఘిక పరిసరం. ఆన్సర్ ఏమవుతుంది మరి? సంస్కృతి, కల్చర్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 16 స్క్రీన్ పైన కనిపిస్తుంది. ఒక తల్లి తన చిన్న కొడుకుతో, అక్క తన పని ఎలా నిశ్శబ్దంగా చేస్తుందో చూడు, నువ్వు కూడా అలాగే ప్రవర్తించాలి అని చెప్పడం వీరు ప్రతిపాదించిన అభ్యసనానికి ఒక ఉదాహరణ. ఎవరు ప్రతిపాదించినటువంటి అభ్యసనానికో ఉదాహరణ అని క్వశ్చన్ వేసడం జరిగింది. పియాజే, బండూరా, థాండైక్ మరియు కోహ్లర్. ఆన్సర్ ఏమవుతుంది మరి? బండూరా కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 17 స్క్రీన్ పైన కనిపిస్తుంది. ఈ క్వశ్చన్ కూడా పెద్దగా ఉంది. ఓకే చూద్దాం. క్వశ్చన్ ఏం అడిగారు? కూరగాయల మార్కెట్ ధరలు మరియు వాటిని పండించడానికి ఉపయోగించే ఎరువులతో విసిగిపోయిన ఒక వ్యక్తి తన సొంత కిచెన్ గార్డెన్ను పెంచాలనుకున్నాడు. తన ఇంటి వెనుక ఉన్న చిన్న పెరడు తన ప్రధాన సవాలు అని అతను గ్రహించాడు. ఒకరోజు వర్షం పడుతున్నప్పుడు అతను తన టెర్రస్ పై ఉన్న నీటిని బయటకు పంపడానికి వెళ్ళినప్పుడు అతడు అకస్మాత్తుగా తన తోటను పెంచడానికి తన టెర్రస్ను ఉపయోగించవచ్చని గ్రహించాడు. దీనికి ఒక ఉదాహరణ అని అడుగుతున్నాడు. దేనికి ఉదాహరణ చూడండి. ఆప్షన్లో ఇచ్చారు. దేనికి ఉదాహరణ? ఎక్కడో వెతకాల్సిన అవసరం లేదు, ఇక్కడనే వెతకాలి. భాగస్వామ్య మార్గనిర్దేశిత అభ్యసనం మరియు పరిశీలన ద్వారా అభ్యసనం, అంతర్దృష్టితో కూడిన అభ్యసనం, అనుభవపూర్వక అభ్యసనం. కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది మరి? అంతర్దృష్టితో కూడిన అభ్యసనం కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 18 స్క్రీన్ పైన కనిపిస్తుంది. తన మనవడిని సంతోషపెట్టడానికి మనవడి పాఠశాల దినోత్సవ కార్యక్రమానికి
తాత హాజరు కావడం దీనికి ఉదాహరణ. క్వశ్చన్ ఏమడిగారు ఇక్కడ, ఏమన్నారు ఇక్కడ చూడండి. తన మనవడిని సంతోషపెట్టడానికి మనవడి పాఠశాల దినోత్సవ కార్యక్రమానికి తాత హాజరు కావడం దీనికి ఒక ఉదాహరణ. దేనికి ఒక ఉదాహరణ? ఏంటిది క్వశ్చన్ ఆన్సర్ ఏంటిది? సహజ ప్రేరణ, అంతర్గత ప్రేరణ, బాహ్య ప్రేరణ, శాశ్వత ప్రేరణ. ఆన్సర్ ఏమవుతుంది? బాహ్య ప్రేరణ ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 19 స్క్రీన్ పైన కనిపిస్తుంది చూడండి. క్వశ్చన్ నెంబర్, నిల్వ చేయబడిన సమాచారాన్ని తిరిగి పొందడం దీని ద్వారా జరుగుతుంది. దేని ద్వారా జరుగుతుంది? ఆప్షన్ ఏ అండ్ బి ఇచ్చారు. మళ్ళీ సరైన సమాధానం ఏంటిదో అది కూడా గుర్తించమన్నారు. ఏంటిది? గుర్తింపు మరియు పునఃస్మరణ. అయినా గుర్తింపు రికగ్నైజేషన్ మరియు రీకాల్ పునఃస్మరణ. అయితే ఏమన్నారు? సరైన సమాధానాన్ని ఎంచుకోండి అన్నారు. సరైన సమాధానాన్ని ఎంచుకోండి అంటే ఏ లేదా బి రెండు కాదు, ఏ మాత్రమే, బి మాత్రమే, ఏ అండ్ బి రెండు కరెక్ట్ అన్నాడు. ఆన్సర్ ఏంటిది? ఏ అండ్ బి. ఏ అండ్ బి ఏం అవసరం అవుతుంది మరి ఇక్కడ? గుర్తింపు మరియు పునఃస్మరణ. నిల్వ చేయబడిన సమాచారాన్ని తిరిగి పొందడం దీని ద్వారా జరుగుతుంది. దేని? రీకాలింగ్. రీకాలింగ్ పునఃస్మరణ మరియు గుర్తింపు రికగ్నైజేషన్ తోటి అవుతుందండి. ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఏబి రెండు కరెక్టే. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ పైన కనిపిస్తుంది. క్వశ్చన్ నెంబర్ 20 కనిపిస్తుంది చూడండి. ఒక అమ్మాయి 4 సంవత్సరాలు సంగీతం నేర్చుకున్న తర్వాత నృత్య తరగతుల్లో చేరింది. అక్కడ ఈ విధమైన శిక్షణ బలాయింపు జరగవచ్చు. ఏ విధమైనటువంటి శిక్షణ బలాయింపు జరగవచ్చు అనేది ఇక్కడ క్వశ్చన్. ఏంటిది? తిరోగమ, అనుకూల, ప్రతికూల, శూన్య. ఆన్సర్ ఏంటి మరి? శూన్య, 0. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 21 ఈ విధంగా స్క్రీన్ పైన కనిపిస్తుంది. ఏంటి? ఈ కింది వాటిలో ఒకటి సమ్మిళిత పాఠశాలకు సంబంధించి సరికానిది. అంటే -1 ఇన్కరెక్ట్ 1ని అడగడం జరిగింది. ఏంటిది? ఆప్షన్స్ ఈ విధంగా ఇచ్చారు చూడండి. సమ్మిళిత పాఠశాల విద్యార్థుల భాగస్వామ్యాన్ని పెంపొందించడానికి వ్యవస్థలో మార్పును నొక్కి చెబుతుంది. సమ్మిళిత పాఠశాల పిల్లవాడు వ్యవస్థకు అనుగుణంగా ఉండడంపై దృష్టి పెడుతుంది. సమ్మిళిత పాఠశాల పిల్లలకు వారి అవసరాలకు అనుగుణంగా అభ్యసన అవకాశాలను అందిస్తుంది. సమ్మిళిత పాఠశాల సామర్థ్యాలు మరియు అభ్యసన అవసరాలతో సంబంధం లేకుండా పిల్లలందరితో కూడుకొని ఉంటుంది. ఆన్సర్ ఏమవుతుంది? సమ్మిళిత పాఠశాల పిల్లవాడు వ్యవస్థకు అనుగుణంగా ఉండడంపై దృష్టి పెడుతుంది. కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 22 స్క్రీన్ పైన కనిపిస్తుంది చూడండి. క్రింది వాటిలో విచారణ ఆధారిత పద్ధతిలో అత్యున్నత స్థాయి వివరణ. క్రింది వాటిలో విచారణ ఆధారిత పద్ధతిలో అత్యున్నత స్థాయి విచారణ ఏంటిది? ఆప్షన్స్ స్క్రీన్ పైన కనిపిస్తుంది చూడండి. ఏంటిది? నిర్మాణాత్మక విచారణ, నిర్దేశిత విచారణ, ఓపెన్ విచారణ మరియు నిర్ధారణ విచారణ. ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది మరి ఇక్కడ? ఏంటిది? ఓపెన్ విచారణ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 23 స్క్రీన్ పైన కనిపిస్తుంది. క్వశ్చన్ నెంబర్ 23 స్క్రీన్ పైన కనిపిస్తుంది చూడండి. ఇక్కడ చూడండి, క్రింది వాటిలో ఒకటి ఉపన్యాస పద్ధతి యొక్క శ్రేష్టత దేనికి ఏంటి ఆన్సర్ చూద్దాం. ఆప్షన్ ఏ పూర్తి చేయడానికి వీలు కల్పిస్తుంది. విద్యార్థుల భాగస్వామ్యం అతి తక్కువగా ఉంటుంది. వన్ వే కమ్యూనికేషన్ కారణంగా విద్యార్థులు నిష్క్రియాత్మకంగా మారుతారు మరియు ఇది విద్యార్థులు అన్వేషణాత్మకంగా మారడానికి ప్రోత్సహించదు. ఆన్సర్ ఏంటిది మరి? ఇది ఒక ఉపాధ్యాయుడు పెద్ద తరగతి
తరగతిలో ఇది ఒక ఉపాధ్యాయుడు పెద్ద తరగతికి బోధించడానికి మరియు ఇచ్చిన పరిధిలో ఎక్కువ విషయాన్ని పూర్తి చేయడానికి వీలు కల్పిస్తుంది. కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 24 స్క్రీన్ పైన కనిపిస్తుంది. క్వశ్చన్ నెంబర్ 24 ఏంటిది? సూచనలను చదవడం ద్వారా పజిల్ను పరిష్కరించే పిల్లవాడు బ్రూనర్ ప్రకారం ఈ వికాస దశలో ఉన్నాడు. ఏ వికాస దశలో ఉన్నాడు అనే క్వశ్చన్ అడగడం జరిగింది. ఏంటిది మరి? ఏ వికాస దశలో ఉన్నాడు? పూర్వ సాంప్రదాయ, చిత్ర ప్రతిమ, పూర్వ భావాత్మక, ప్రతీకాత్మక. ఆన్సర్ ఏమవుతుంది మరి? ప్రతీకాత్మక కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సింబాలిక్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 25 స్క్రీన్ పైన కనిపిస్తుంది. క్వశ్చన్ నెంబర్ 25 ఏంటిది మరి? ఇక్కడ చూడండి. తరగతికి తమ వ్యక్తిగత సమస్యలను తీసుకువచ్చే విద్యార్థులకు ఉపాధ్యాయుడు ఇలా ఉండాలి. ఏంటి? ఏబి ఆప్షన్ ఇచ్చాడు. ఏది సరైనదో ఏంటిదో తెలుసుకోమన్నాడు. ఏంటి? మంత్రణకుడిగా, క్రమశిక్షణాధికారిగా. సరైన సమాధానాన్ని ఎంచుకోండి అన్నాడు. ఏంటిది మరి? ఏ మాత్రమే, బి మాత్రమే, ఏబి రెండు కావు. ఆన్సర్ ఏంటిది? ఏ మాత్రమే అన్నాడు. ఏ మాత్రమే ఏంటిది? మంత్రణకుడిగా అని అన్నాడు. అయినా సో మంత్రణకుడిగా కరెక్ట్ ఆన్సర్ ఏంటి? తరగతి గది తమ వ్యక్తిగత సమస్యలను తీసుకువచ్చే విద్యార్థులకు ఉపాధ్యాయుడు ఇలా ఉండాలి. ఏ విధంగా? మంత్రణకుడిగా ఉండాలి అయితేనే కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 26 స్క్రీన్ పైన కనిపిస్తుందండి. చూడండి. ఇంటరాక్టివ్ ప్లాట్ ప్యానెల్లను ఉపయోగించడం దీనికి ఒక ఉదాహరణ. ఇంటరాక్టివ్ ప్యానెల్ అంటే అది పెద్ద టీవీ అన్నమాట. అయినా సో సెన్స్ బోర్డ్ అంటారు దీన్ని. అయినా ఇంటరాక్టివ్ ప్యానెల్లను ఉపయోగించడం దీనికి ఒక ఉదాహరణ. దేనికి ఒక ఉదాహరణ? చూడండి. ఐసిటీని మించి అభ్యసనం, ఐసిటీతో అభ్యసనం, ఐసిటీ గురించి అభ్యసనం ఐసిటీని మెరుగుపరుస్తుంది. ఆన్సర్ ఏమవుతుంది? ఐసిటీతో అభ్యసనం కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇంటరాక్టివ్ ప్యానెల్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 27 స్క్రీన్ పైన ఉంది చూడండి. ఉపాధ్యాయుడు విద్యార్థి కేంద్రీకృత విధానాన్ని ఉపయోగిస్తూ విద్యార్థులకు స్వాతంత్రాన్ని ఇచ్చినప్పటికీ నిర్మాణ లోపంలో లేదా బలమైన విద్యా ఫలితాలలో లేకపోవడం వలన గందరగోళానికి దారితీసే నాయకత్వ శైలి. ఏంటిది? ఆప్షన్ ఏబిసిడి చూడండి. బాధ్యతాయుత, అధికారపూర్వక, అనుమతిపూర్వక మరియు సహకారాత్మక. కరెక్ట్ ఆన్సర్ ఏంటి? అనుమతిపూర్వక కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ పైన కనిపిస్తుంది చూడండి. క్వశ్చన్ నెంబర్ 28 చూడండి. క్వశ్చన్ నెంబర్ 28 చూడండి. క్రింది వాటిలో శారీరకం కాని పిల్లలు వేధింపు రకాన్ని గుర్తించండి. క్రింది వాటిలో శారీరకం కాని పిల్లల వేధింపు రకాన్ని గుర్తించండి. ఏబిసి 3 ఆప్షన్స్ ఇచ్చాడు. ఏది కరెక్టో అడుగుమన్నాడు అన్నమాట, చెప్పమన్నాడు అన్నమాట. ఉద్వేగ నిర్లక్ష్యం మరియు విద్యాపరమైన నిర్లక్ష్యం, లైంగిక వేధింపు. చూస్ ద కరెక్ట్ ఆన్సర్. సరైన సమాధానాన్ని ఎంచుకోండి అన్నాడు. ఏంటిది మరి సరైన ఆన్సరు? బీసీ మాత్రమే, ఏసీ మాత్రమే, ఏబిసి ఆల్ మరియు ఏబి మాత్రమే. ఆన్సర్ ఏబి మాత్రమే కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఏబి ఏంటిది మరి? ఇక్కడ ఏమన్నాడు? ఉద్వేగ నిర్లక్ష్యం మరియు విద్యాపరమైన నిర్లక్ష్యం. అంటే క్రింది వాటిలో శారీరకం కాని పిల్లలు వేధింపు రకాన్ని గుర్తించండి. ఉద్వేగ నిర్లక్ష్యం మరియు విద్యాపరమైన నిర్లక్ష్యం కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ స్క్రీన్ పైన కనిపిస్తుంది. క్వశ్చన్ నెంబర్ 29 లాస్ట్ సెకండ్ క్వశ్చన్. దీనిని పాఠశాల అందించాల్సిన అనుభవాల మొత్తం అని చెప్పవచ్చు. దీనిని పాఠశాల అందించాల్సిన అనుభవాల మొత్తం అని చెప్పవచ్చు. దీన్ని అంటారు
పాఠ్య ప్రణాళిక, సిలబస్, ముగింపు మరియు మూల్యాంకనం. ఆన్సర్ ఏమవుతుంది? పాఠ్య ప్రణాళిక కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఏంటిది? పాఠ్య ప్రణాళిక కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. కరికులం అని అంటారు దీన్ని. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 30, లాస్ట్ క్వశ్చన్ అండి, అంటే సైకాలజీ లాస్ట్ క్వశ్చన్. పిల్లల ఉచిత మరియు నిర్బంధ విద్య హక్కు చట్టం 2009 లోని సెక్షన్ 27 ప్రకారం ఒక ఉపాధ్యాయుడిని ఈ కింది పనులలో ఒకదానిని నియమించకూడదు. దేనిని నియమించకూడదు చూద్దాం. దశాబ్ద జనాభా గణన, స్థానిక సంస్థ కోసం గృహ సర్వేలు, విపత్తు సహాయ విధులు, స్థానిక సంస్థ ఎన్నికలకు సంబంధించిన విధులు. ఏంటి మరి ఆన్సర్ అవుతుంది? స్థానిక సంస్థల కోసం గృహ సర్వేలు అవసరం, దీనికోసం వద్దు, దీనికోసం వాడకూడదు అని ఆన్సర్ ఇవ్వడం జరిగిందన్నమాట. సో ఇది మన యొక్క కీ పేపర్ అండి. సో ఈ కీ పేపర్ ఏంటిది? మరియు మన టీజీ టెట్ ఏంటిదండి? టీజీ టెట్ జనవరి 8 ఎప్పుడు 8 జనవరి 2026లో కండక్ట్ చేసినటువంటి షిఫ్ట్ 1లో కండక్ట్ చేసినటువంటి పేపర్ 1కి సంబంధించినటువంటి సైకాలజీ క్వశ్చన్ పేపర్ అండి. ఓకే, ఇదండి మన క్వశ్చన్ పేపర్. సో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. ఎవరికైతే వీడియో అవసరం ఉందో వాళ్ళకు షేర్ చేయడానికి ట్రై చేయండి ప్లీజ్. ఓకే, ఇప్పటివరకు మనం డిస్కస్ చేసినటువంటి ఇది సైకాలజీలో క్వశ్చన్ నెంబర్ 1 నుంచి 30 మొత్తం సైకాలజీ అయిపోయింది. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఇప్పుడు తెలుగు. ఇప్పుడు మనము తెలుగు క్వశ్చన్ పేపర్ గురించి చూద్దాము. అంటే క్వశ్చన్ నెంబర్ 31 నుంచి 60 వరకు మొత్తం 30 మార్క్స్, 30 మార్కులు ఉంటుంది. 30 మార్కులకి సంబంధించినటువంటి తెలుగు క్వశ్చన్ పేపర్ ఏ విధంగా ఉంటుందనేది డిస్కస్ చేద్దాము. చూద్దాం. దీనికి కూడా మనకు 30 మార్కులు ఉంటుందండి. సో క్వశ్చన్స్ ఏ విధంగా అడిగారు, దానికి ఆన్సర్ ఏంటిది అనేది మనము ఈ తెలుగు ద్వారా నేను చూద్దాము. ఫస్ట్ క్వశ్చన్ అండి, ఏంటిది? పద్యం చదివి, అంటే పద్యం ఇచ్చేసి 31 క్వశ్చన్ నెంబర్ నుంచి 34 వరకు మనకు పద్యంలోకించి వెతికి ఆన్సర్ రాయాల్సి వస్తుందన్నమాట. అంటే పద్యం చదివి 31 నుంచి 34 ప్రశ్నలకు సరైన సమాధానాలను గుర్తించండి అన్నారు. ఓకే, అయితే మనకు ఇచ్చినటువంటి పద్యం ఈ విధంగా ఉంటుంది. అయితే ఈ పద్యంలోకించి మనకు క్వశ్చన్ అడగడం జరుగుతుంది. చూద్దాము ఏ విధమైనటువంటి క్వశ్చన్ మనకు అడిగారనేది. ఓకే, ఆకొన్నకూడు ఎటువంటిది? ఆన్సర్ ఏమవుతుంది చూద్దాం. విషం వంటిది, అమృతం వంటిది, ఆర్ అసహ్యకరమైనది, వ్యర్థమైనది. ఆన్సర్ ఏమవుతుంది మరి మనకు? అమృతం వంటిది ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్ ఉంది. ఏ విధంగా? పద్యం పరంగా. ఓకే, పద్యంలో ఏదైతే క్వశ్చన్ అడిగిండో, ఆ పద్యంలో ఏదైతే వివరించిండో అదేవిధంగా మమృతమగు అన్నాడు. ఏమన్నారు? మమృతమగును. ఆకొన్న కూడే యమృతమగును, యమృతముమే. చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 32 స్క్రీన్ పైన కనిపిస్తుంది. క్వశ్చన్ నెంబర్ 32 చూడండి. నిజమైన దాత ఎలా దానం చేస్తాడు? అంటే నిజమైన దాత ఎలా దానం చేస్తాడు? భయంగా, ఆశ్చర్యంగా, గుప్తంగా, సంకోచించకుండా. ఆన్సర్ ఏంటిది మరి? సంకోచించకుండా. ఎలాంటి ఆలోచించ అంటే వెనక ముందు ఆలోచించకుండా డైరెక్ట్గా దానం చేస్తాను అనమాట. ఓకే, సహాయం చేస్తాడు. ఓకే, నిజమైన దాత అంటే డోనర్. నెక్స్ట్, మనుజు దేన్ని ఓర్చుకోవాలి? మనుషులు కష్టాలను, గౌరవాన్ని, అహంకారాన్ని, ప్రేమను. ఆన్సర్ ఏమవుతుంది మరి? కష్టాలను ఓర్చుకోవాలి అంటున్నారు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 34. ఎవడు వంశతిలకుడు? రోషం గలవాడు, ద్వేషం గలవాడు, అందం గలవాడు, వివేకం గలవాడు. ఆన్సర్ ఏమవుతుంది మరి?
వివేకం గలవాడు, వివేకం. ఓకే, తెలివి ఉన్నవాడు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. క్వశ్చన్ నెంబర్ 34. క్వశ్చన్ నెంబర్ 31 నుంచి 34 వరకు మొత్తము పద్యం నుంచి క్వశ్చన్ అడగడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ మనకు ఏం చేసారు, ప్యాసేజ్ ఇచ్చిందనమాట. ఇచ్చినటువంటి ప్యాసేజ్ని చదివి కేవలం ఏమన్నారంటే ఇక్కడ ఇచ్చినటువంటి ప్యాసేజ్ని చదివి ఆన్సర్ రాయాల్సి వస్తుందన్నమాట. చూడండి, క్రింది పద్యం చదివి 31 నుంచి 38 వరకు ప్రశ్నలకు సరైన సమాధానాలను గుర్తించండి అన్నారు. ఓకే, సో ఇది ప్యాసేజ్ అండి. ఈ ప్యాసేజ్ లెక్కించి మనకు క్వశ్చన్ అడగడం జరుగుతుంది. ఓకే, ఒకసారి నేను స్క్రీన్ ఫుల్గా పెడతాను, ఒకసారి ప్రాపర్గా చూసుకోండి, లేకపోతే స్క్రీన్ షాట్ తీసుకోండి. ఓకే, ఈ ప్యాసేజ్ లెక్కించి మనకు క్వశ్చన్ అడగడం జరుగుతుంది. ఏ విధంగా క్వశ్చన్ అడిగిందో చూద్దాం ఇప్పుడే. క్వశ్చన్ నెంబర్ 1 అంటే క్వశ్చన్ నెంబర్ 35 తెలుగులో. క్వశ్చన్ నెంబర్ 35, తెలుగు యక్షగాన పరిణామ క్రమంలో తొలి దశ యక్షగానాల రూపం ఏంటిది? లఘు రూపం, గేయ రూపం, పద్య రూపం, చంపు రూపం. ఆన్సర్ ఏమవుతుంది మరి? గేయ రూపం కరెక్ట్ ఆన్సర్ అవుతుంది, ఏ విధంగా అయితే గద్య భాగంలో ప్యాసేజ్లో ఇచ్చాడు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 36 స్క్రీన్ పైన కనిపిస్తుంది. యక్షగానాల్లో గానాత్మక పాటలకు గల పేరేమిటి? గానాత్మక పాటలకు గల పేరేమిటి? జక్కుల రేకులు, కలువ రేకులు, మొగలి రేకులు మరియు సౌరభి రేకులు. ఆన్సర్ ఏమవుతుంది? జక్కుల రేకులు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. యక్షగానాల్లో జ్ఞానాత్మక పాటలకు గల పేరేమిటి అంటే జక్కుల రేకులు కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. నెక్స్ట్ క్వశ్చన్ 37 స్క్రీన్ పైన కనిపిస్తుంది. క్రీడాభిరామంలో పేర్కొన్న పాట ఏది? క్రీడాభిరామంలో పేర్కొన్న పాట పేరు ఏమిటి? ఏంటిది? జక్కుల పురంధ్రి పాట, నెక్స్ట్ బాలచంద్రుని పాట, ఎల్లమ్మ పాట, నాగమ్మ పాట. ఆన్సర్ ఏమవుతుంది మరి? జక్కుల పురంధ్రి పాట కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 38 స్క్రీన్ పైన కనిపిస్తుంది. సౌరభి చరిత అనేది ఒక ఏంటి? రాక్షసుల కథ, జానపద కథ, మల్లన్న కథ, జక్కుల కథ. ఆన్సర్ ఏంటిది మరి? జక్కుల కథ కరెక్ట్ ఆన్సర్, 4th వన్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 39 స్క్రీన్ పైన కనిపిస్తుంది. నవరసాలు ఏ సమాసం? విశేషణ పూర్వక కర్మధారయ సమాసం, ద్వంద్వ సమాసం, ద్విగు సమాసం, రూపక సమాసం. కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది? ద్విగు సమాసం అవుతుంది. ఎందుకంటే నవరసాల అంటే 9 రసాలు, 9 నంబర్ వచ్చింది కాబట్టి సంఖ్యావాచకం వస్తే ద్విగు సమాసం అవుతుంది. అదే 2 పదాలు సమానంగా ఉంటే ద్వంద్వ సమాసం అవుతుంది. ఓకే, విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం అంటే అందులో విశేషణం ఉండి పూర్వపదం కర్మధారయం ఉంటే అది విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం అంటే అందులో విశేషణం ఉంటుందన్నమాట. అది విశేషణ పూర్వక. ఆన్సర్ కరెక్ట్ ఏంటిది? ద్విగు సమాసం. సంఖ్యావాచకం ఉంది కాబట్టి ద్విగు సమాసం కరెక్ట్ ఆన్సర్ ఉంది. ఓకే, నెక్స్ట్ అతడు వస్తాడో రాడో, ఇది ఏ వాక్యం? అతడు వస్తాడో రాడో అనేది ఏ వాక్యం? డౌట్ఫుల్గా ఉంది కదా. డౌట్ఫుల్ అంటే దాన్ని సందేహం అని అంటారు, రైట్? సో ఆప్షన్ ఏ అనుమత్యార్థక మరియు సందేహార్థక, నిషేధార్థక, విద్యార్థక. ఆన్సర్ ఏమవుతుంది? సందేహార్థక, డౌట్ అని చెప్పాను కదా. సో వస్తాడో రాడో అంటే డౌట్ఫుల్ అంటే సందేహార్థక వాక్యము అవుతుంది, అయినా. నెక్స్ట్ సంధి అంటే ఏంటి అన్నాడు. సంధి అనగా కలిపి రాయడం, విడదీయడం, పూరించడం, ఉదహరించడం. ఆన్సర్ ఏంటిది? కలిపి రాయడం. సంధి అంటేనే కలపడం, అంటే ప్లస్ అనేది రెండింటిని కలుపుతుంది కాబట్టి ఇది సంధి, కలిపి రాయడం కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 42 స్క్రీన్ పైన కనిపిస్తుంది. ఒక హల్లుకు ఒకటి కంటే ఎక్కువ హల్లులు ఒత్తులు చేరితే అది ఏ అక్షరం? సంయుక్తాక్షరం, ద్విత్వాక్షరం,
విశ్లేషాక్షరం మరియు ఉష్మాక్షరం. ఆన్సర్ ఏమవుతుంది? సంశ్లేషాక్షరం కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. అయినా సో సంశ్లేషాక్షరం కరెక్ట్ ఆన్సర్ 3 కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సంయుక్తాక్షరం, ద్విత్వాక్షరం, సంశ్లేషాక్షరం, ఉష్మాక్షరం. ఆప్షన్ 3 కరెక్ట్. సంశ్లేషాక్షరం కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 40 స్క్రీన్ పైన కనిపిస్తుంది. గీత సినిమా చూసింది. ఈ వాక్యం ఏ కాలానికి చెందినది? గీత సినిమా చూసింది ఈ వాక్యం ఏ కాలానికి సంబంధించినది? భూతకాలం, భవిష్యత్తు కాలం, వర్తమాన కాలము, తద్ధర్మకాలం. ఆన్సర్ ఏమవుతుంది? భూతకాలం కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ పైన కనిపిస్తుంది. క్వశ్చన్ నెంబర్ 44 చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 44 చూడండి. అలి పదానికి అర్థం నివాసం, ఆనందం, అకరము, సమూహం. అలి అంటే సమూహం, గ్రూప్ అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ 45. ఖడ్గం పదానికి పర్యాయ పదాలు. రణం, సమరం, అసి, కత్తి, కలము, ఘటం, ఖరం, గాడిద. ఆన్సర్ ఏమవుతుంది మరి? అసి, కత్తి, ఖడ్గం పదానికి పర్యాయ పదాలు ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ ఉపాయం అనే అర్థంలో వాడబడే తెలంగాణ పదం ఏంటిది? నిబ్బరం, అంగిలీకం, ఇమానం మరియు ఇగురం. ఆన్సర్ ఏమవుతుంది? ఇగురం కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 48 స్క్రీన్ పైన కనిపిస్తుంది. శ్రీ పదానికి నానార్థాలు. లక్ష్మి సాలెపురుగు, శివుడు పాము, పార్వతి ఏనుగు, విష్ణువు ఖగరాజు. ఆన్సర్ ఏమవుతుంది మరి? లక్ష్మి సాలెపురుగు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సరే నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 49 స్క్రీన్ పైన కనిపిస్తుంది. మాతలకు మాత సకల సమస్య మేత. మాతలకు మాత సకల సమస్య మేత అని భరతమాతను కీర్తించిన కవి ఎవరు? తిలక్, బోయి భీమన్న, గురజాడ, జాషువా. ఆన్సర్ ఏమవుతుంది మరి? గురం జాషువా కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 50 అండి. చెరబండరాజు అసలు పేరు ఏమిటి? యాదవరెడ్డి, నిఖిలేశ్వర్, బందం భాస్కర్ రెడ్డి, శివారెడ్డి. ఆన్సర్ ఏంటి? బద్దం భాస్కర్ రెడ్డి ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. థర్డ్ ఆన్సర్ కరెక్ట్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 51 మనకు స్క్రీన్ పైన కనిపిస్తుంది. చూడండి. క్వశ్చన్ నెంబర్ 51 ఏంటిది? గోన బుద్ధారెడ్డి ఏ శతాబ్దికి చెందిన కవి? ఏ శతాబ్దికి చెందినటువంటి కవి? 13వ శతాబ్దము, 12వ శతాబ్దము, 15వ శతాబ్దము, 16వ శతాబ్దము. ఆన్సర్ ఏంటిది? 13వ శతాబ్దానికి చెందినటువంటి వ్యక్తి ఎవరు? గోన బుద్ధారెడ్డి గారు. కాబట్టి 13వ శతాబ్దం ఫస్ట్ ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 52 స్క్రీన్ పైన కనిపిస్తుంది. అభినవ పోతన బిరుదు గల కవి ఎవరు? చూద్దాము. వానమామలై జగన్నాథాచార్యులు, వానమామలై వరదాచార్యులు, వానమామలై తిరుమలాచార్యులు, శ్రీరంగాచార్యులు. ఆన్సర్ ఏమవుతుంది మరి? వానమామలై వరదాచార్యులు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 53 స్క్రీన్ పైన కనిపిస్తుంది. చూడండి. తెలుగు
తెలుగు సంవత్సరాల పేర్లలో మొదటిది ఏంటిది? విభవ, ప్రభవ, ప్లవ, ప్రమోద. ఆన్సర్ ఏమవుతుంది? ప్రభవ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 54 స్క్రీన్ పైన కనిపిస్తుంది. అతులిత మాధురి మహిమ కలిగిన కవిగా శ్రీకృష్ణదేవరాయలచే కీర్తించబడిన కవి ఎవరు? అతులిత మాధురి మహిమ కలిగిన కవిగా శ్రీకృష్ణదేవరాయలచే గుర్తించబడినటువంటి కవి పేరేంటిది? తెనాలి రామకృష్ణ, పెద్దన మరియు సూరన మరియు దూర్జటి. ఆన్సర్ ఏంటిది మరి? దూర్జటి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. 4th ఆన్సర్ కరెక్ట్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 55 స్క్రీన్ పైన కనిపిస్తుంది. ప్రకృతి ప్రత్యయ పద నిరూపణమే భాష అని అభిప్రాయపడిన వారు ఎవరు? నైఘంటికులు, వ్యాకర్తలు, చారిత్రకులు, అలంకారికులు. ఆన్సర్ ఏంటిది? వ్యాకర్తలు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 56. ప్రాథమిక దశల్లో పిల్లలచే నాటకీకరణం చేయించడం వలన వారిలోని ఏంటిది? సభాకంపం దూరమవుతుంది, అహంకార భావన దూరమవుతుంది, విసుగు కలుగుతుంది, కోపం ఇనుమడిస్తుంది. ఆన్సర్ ఏమవుతుంది? సభాకంపం దూరం అవుతుంది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ 57 స్క్రీన్ పైన కనిపిస్తుంది. మన రాష్ట్రంలోని తెలుగు పాఠ్య పుస్తకాలకు గల ఒక లక్షణం పాఠాల సంఖ్య అత్యధికంగా ఉండటం, చూచిరాతకు మాత్రమే అనుకూలంగా ఉండటం, బట్టి విధానాలను దూరంగా ఉంచడం మరియు పాఠాలలోని భాష స్థాయికి మించి ఉండుట. కరెక్ట్ ఆన్సర్ ఏంటిది? బట్టి విధానాలను దూరం చేయడం అనేది ఇక్కడ ఆన్సర్ అవుతుంది. రోట్ లెర్నింగ్ అనేది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 58. క్వశ్చన్ ఈ కింది వాటిలో దృశ్య శ్రవ్యోపకరణం కానిది? టెలివిజన్, టీవీ, చలనచిత్రం, కంప్యూటర్ మరియు టేప్ రికార్డ్. ఆన్సర్ ఏమవుతుంది? టేప్ రికార్డ్. దృశ్య శ్రవ్య రూపం కానిది అన్నాడు. దృశ్య శ్రవ్య పరికరం కానిది. దృశ్యము ఇది టెలివిజన్ కనిపిస్తుంది, వినిపిస్తుంది. చలనచిత్రం కనిపిస్తుంది, చూస్తుంది. కంప్యూటర్ ద్వారా మనం కనిపిస్తుంది, దాంట్లో ఏమైనా పాటలు పెడితే వింటాం కూడా. కాబట్టి 3 కరెక్ట్, అదొకటి రాంగ్. కాబట్టి టేప్ రికార్డ్ ఓన్లీ వింటాం. ఓకే, వింటాం అంతే. కాబట్టి ఆన్సర్ 4th కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 59. ఈ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్ అండి. తెలుగు, హిందీ, ఇంగ్లీష్ అన్నిట్లో ఇలాంటి క్వశ్చన్ ఖచ్చితంగా అడుగుతుండు అయినా. నిర్మాణాత్మక మూల్యాంకనంలో చేరని అంశం ఏంటిది? పిల్లల రాత అంశాలు, లఘు పరీక్ష, ప్రాజెక్టు పని, భాష విహారయాత్ర. ఆన్సర్ ఏంటిది? భాష విహార యాత్ర. ఈ విధంగా మనము క్వశ్చన్ నెంబర్ 31 నుంచి 60 వరకు ఉన్నటువంటి మొత్తం తెలుగు పేపర్ డిస్కస్ చేశాము. ఇప్పుడు మిగిలింది క్వశ్చన్ నెంబర్ 59 అయిపోయింది, 60 మిగిలిపోయింది. ఓకే, అదొకటి ఉందండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 60. వచ్చేసి స్క్రీన్ పైన కనిపిస్తుంది, చూడండి. నెక్స్ట్, పద్యం లేదా గేయంలోని భావాన్ని ఏకమొత్తంగా విద్యార్థులకు వివరించుటకు ఉపకరించు బోధన పద్ధతి ఏంటిది? పూర్ణ పద్ధతి, ఖండ పద్ధతి, వివరణ పద్ధతి, వ్యాఖ్యాన పద్ధతి. కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది? పూర్ణ పద్ధతి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. కాబట్టి పూర్ణ పద్ధతిని టిక్ చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా అండి మనకు అడిగినటువంటి క్వశ్చన్కి ఆన్సర్స్ రాయాలి. సో మనము ఇప్పటివరకు క్వశ్చన్ నెంబర్ 31 నుంచి 60 వరకు తెలుగు నేర్చుకున్నాము. ఓకే, సో
లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎవరికైతే ఈ వీడియో అవసరం ఉంటుందో వాళ్ళకు షేర్ చేయండి. సో ఎవరైతే టెట్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకు షేర్ చేయండి. నేను 2024, 25, 26లో జరిగినటువంటి అన్ని క్వశ్చన్ పేపర్లను ఎక్స్ప్లెయిన్ చేశాను. పేపర్ 1, పేపర్ 2 అన్నిటిని ఎక్స్ప్లెయిన్ చేశాను. ప్లేలిస్ట్ వారీగా నేను పెట్టాను, చూడండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఇప్పుడు మ్యాథమెటిక్స్ క్వశ్చన్ ఇక్కడ కనిపిస్తుందండి. సో 2 square all to the power of square. ఆన్సర్ ఏంటిది అని అడుగుతున్నాడు. ఆన్సర్ ఏంటిది? 16. ఏంటిది? 2 square all to the power of square అన్నాడు. అంటే 2 into 2 4. కాబట్టి ఇప్పుడు 2 square అంటే 2 into 2 వచ్చింది కాబట్టి 2 square 4 అవుతుంది. నెక్స్ట్ 4కి ఇంకా స్క్వేర్ అన్నారు కాబట్టి 4 into 4 ఎంత అవుతుంది? 16 అవుతుంది. ఎస్, 4 into 4 16 అవుతుంది కాబట్టి ఆన్సర్ 16 కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, సో ఇది మ్యాథమెటిక్స్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్, ఇప్పుడు మనము తెలుసుకున్నటువంటి క్వశ్చన్ నెంబర్ ఏంటిది? 91 అండి. ఏంటి క్వశ్చన్ నెంబర్ 91? 2 square whole square ఏమవుతుంది? 16 అవుతుందని మనము తెలుసుకున్నాము. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 92. క్వశ్చన్ నెంబర్ 92 స్క్రీన్ పైన కనిపిస్తుంది, చూడండి. ఒక రవాణా సంస్థకు కొన్ని వ్యాన్లు 4 చక్రాలు మరియు కొన్ని మినీ ట్రక్కులు 6 చక్రాలు ఉన్నాయి. మొత్తం 25 వాహనాలు మరియు 120 చక్రాలు ఉన్నాయి. అయితే ఎన్ని వ్యాన్లు ఉన్నాయి? 30, 15, 10, 20. ఆన్సర్ ఏమవుతుంది? 15 కరెక్ట్ ఆన్సర్, 15 కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 93. క్వశ్చన్ నెంబర్ 93 ఏంటిది? ఒక త్రిభుజం యొక్క ప్రతి భుజం పొడవు దాని చుట్టుకొలతలో 3వ వంతు ఉంటే అది ఏ రకమైన త్రిభుజం? ఏ రకమైనటువంటి త్రిభుజము? సమబాహు త్రిభుజం కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 94 స్క్రీన్ పైన కనిపిస్తుంది. ఒక చతురస్రం మరియు దీర్ఘ చతురస్రం సమాన వైశాల్యం కలిగి ఉన్నాయి. ఆ చతురస్రం యొక్క ప్రతి భుజం పొడవు 6 సెంటీమీటర్లు మరియు దీర్ఘ చతురస్రం యొక్క పొడవు 12 సెంటీమీటర్లు. అయితే దీర్ఘ చతురస్రం యొక్క వెడల్పు సెంటీమీటర్లలో ఎంత అవుతుంది? 3 సెంటీమీటర్లు. ఆన్సర్ 3. ఆప్షన్ కూడా 3ఏ, ఆన్సర్ కూడా 3ఏ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 95. క్వశ్చన్ నెంబర్ 95 ఏంటిది? 5 సంఖ్యల సగటు 96. ఈ సంఖ్యలలో ఒకదాన్ని తొలగిస్తే సగటు 97 అవుతుంది. అయినా తొలగించిన సంఖ్య ఏంటిది? 94, 92, 95, 93. ఆన్సర్ ఏమవుతుంది? 92 కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. 92 అండి, 92. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 96. క్వశ్చన్ నెంబర్ 96 ఏమన్నారు ఇక్కడ? 14 minus 2 into 5 plus 3/2 plus 2. ఆన్సర్ ఏమవుతుంది? ఆన్సర్ ఏమవుతుంది? 7 into 1/2 అవుతుంది. ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 97 స్క్రీన్ పైన కనిపిస్తుంది. ఏమన్నారు ఇక్కడ? ఒక చతురస్రం యొక్క చుట్టుకొలత 64 సెంటీమీటర్లు. అయితే ఆ చతురస్ర వైశాల్యం చదరపు సెంటీమీటర్లలో ఎంత అవుతుంది? 256 ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 98. క్వశ్చన్ నెంబర్ 98 ఏంటిది మరి? 5, 9, 8 మరియు 6 అంకెలను ఒకేసారి ఉపయోగించి ఏర్పరచగల అతి పెద్ద మరియు అతి చిన్న 4 అంకెల సంఖ్యల మధ్య భేదం ఏంటిది? ఆప్షన్ స్క్రీన్ పైన కనిపిస్తుంది. ఆన్సర్ ఏంటిది మరి? 4176 కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 99 ఏనా? 30285లో 3 యొక్క స్థాన విలువ మరియు 8 యొక్క స్థాన విలువ మధ్య భేదం ఏంటిది? 29920.
కరెక్ట్ ఆన్సర్. 29920. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 100. ఒక చదరపు మీటరు ఎన్ని చదరపు సెంటీమీటర్లకు సమానం? ఎన్ని? 10000 10,000 సెంటీమీటర్లకు సమానం ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 101. సంపూర్ణ కోణం యొక్క కొలత. సంపూర్ణ కోణం యొక్క కొలత ఎంతుంది? సంపూర్ణ కోణం 360 degrees ఏనా? సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 102. ఒక సంఖ్య 2 రెట్ల నుండి 13ను తీసివేస్తే 25 వస్తుంది. ఈ వ్యాఖ్యను సమీకరణంగా వ్యక్తపరచండి. ఏమవుతుంది? 2x - 13 = 25 ఆన్సర్ అవుతుంది. కాబట్టి సెకండ్ వన్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ 103. క్వశ్చన్ నెంబర్ 103 ఏంటిది చూడండి. 4 కిలోగ్రాముల పచ్చి మామిడికాయలతో 2.4 కిలోగ్రాముల మామిడికాయ పచ్చడిని తయారు చేయవచ్చు. 1 కిలోగ్రామ్ పచ్చడి మామిడికాయల అమ్మకపు ధర 40 మరియు 1 కిలోగ్రామ్ మామిడికాయ పచ్చడి అమ్మకపు ధర 100 అయితే 12 కిలోగ్రాముల పచ్చి మామిడికాయల అమ్మే బదులు పచ్చడి తయారు చేసి అమ్మితే అమ్మకందారుడికి ఎంత లాభం వస్తుంది? ఎంత అవుతుంది? 240 అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 104. ఒక దుకాణదారుడు 960 ఒక దుకాణదారుడు 960 రూపీస్ ఖరీదు చేసే బ్యాగుపై 30% డిస్కౌంట్ ఇస్తే కస్టమర్ చెల్లించవలసిన మొత్తం ఎంత? ఎంత అవుతుంది? 672 అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ 1,60,000 = 2 power of 8 into 5 to the power of 8 5 to power of 4 కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ 106. ఒక వృత్తంలో వరుసగా వ్యాసం మరియు వ్యాసార్థాల నిష్పత్తి ఎంత? 2:1. ఇది 2:1 కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 107. చతురస్రాకార పిరమిడ్లో ఉండే త్రిభుజాకార ముఖాల సంఖ్య ఎంత? 4 3 ఆన్సర్ కరెక్ట్. థర్డ్ ఆన్సర్ కరెక్ట్. క్వశ్చన్ నెంబర్ 108. ఒక తరగతిలోని 144 మంది విద్యార్థులలో 3/9 వంతు విద్యార్థులు క్రికెట్ ఆడతారు. 4/9 వంతు విద్యార్థులు బాస్కెట్బాల్ ఆడతారు మరియు మిగిలిన వారు హాకీ ఆడతారు. హాకీ ఆడే విద్యార్థుల సంఖ్య ఎంత? 32. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 109. చుట్టుకొలత 36 సెంటీమీటర్లు మరియు అసమాన భుజం పొడవు 10 సెంటీమీటర్లు కలిగి సమద్విబాహు త్రిభుజ వైశాల్యం చదరపు సెంటీమీటర్లలో ఎంత? ఎంత అవుతుంది? 60. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 110. 1.06 all to the power of 2 minus 0.94 all to the power of 2 ఈక్వల్ ఎంత అవుతుంది? 0.24 కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఏంటి? 0.24 కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 111.
11√2 సెంటీమీటర్ల కర్ణం కలిగిన చతురస్రం యొక్క వైశాల్యం చదరపు సెంటీమీటర్లలో ఎంత? 121 కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 112. ఈ కింది వస్తువులను నలుగురు పిల్లలు సమానంగా పంచుకోవాల్సి వస్తే దేనిని సమానంగా విభజించలేము? దీన్ని 1042 దీన్ని సమానంగా విభజించలేము. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 113 ఏంటిది? క్రింది వాటిలో ఏది స్థిత్యంతర ధర్మాన్ని వివరిస్తుంది? a + b = a + b = b + a, abn. ఫస్ట్ ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 114. ఎంత మొత్తంలో 25% ధనం 240లో 12 × 1/2 శాతానికి సమానం? ఎంత అవుతుంది? 120. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 115. ఒక ఉపాధ్యాయుడు జ్యామితిలో a + b యూనిట్ల భుజము గల చతురస్రం యొక్క వైశాల్యాన్ని బీజగణిత సర్వ సమీకరణం a + b² = a² + 2ab + b² ను ఉపయోగించి సులభంగా గణించవచ్చని బోధించాడు. ఈ విధమైన బోధన క్రింది సహసంబంధాన్ని సూచిస్తుంది? దేన్ని సూచిస్తుంది? గణితంలోని వివిధ శాఖల మధ్య సహసంబంధం. ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 116. ఒక గణిత ఉపాధ్యాయుడు విద్యార్థుల అభ్యసనంలో ఆసక్తి, పట్టుదల, వైఖరులు వంటి ప్రవర్తన మార్పులను గుర్తించాలనుకున్నాడు. ఈ ప్రవర్తన మార్పులు క్రింది రంగానికి చెందినది? దేనికి చెందినది? భావావేశ రంగం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 117. నిర్మాణాత్మక ముదింపు లక్షణం కానిది ఏది? సంవత్సరం చివరిలో నిర్వహించబడుతుంది. ఆన్సర్ సి ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 118. ఒక ఉపాధ్యాయుడు విద్యార్థులను ఇలా అడిగాడు: ప్రతి ప్రధాన సంఖ్యను 2 సంఖ్యల వర్గాల భేదం రాయవచ్చా లేదా వివరించండి. ఈ ప్రశ్న ప్రధానంగా వీటిని లక్ష్యంగా చేసుకుంటుంది? దేనికి చేసుకుంటుంది? కారణాలు చెప్పడం, నిరూపణలు చేయడం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 119. ఈ క్రింది వాటిలో కురికులం విధులు ఏవి? ABCD ఆప్షన్స్ ఇచ్చాడు. ఏది కరెక్టో అడగడం జరిగిందన్నమాట. అభ్యసన అనుభవాల ఎంపికలో సహాయం చేయడం, మూల్యాంకనానికి ఆధారాన్ని అందించడం, ఉపాధ్యాయుల జీవిత భత్యాలను నిర్ణయించడం, పాఠ్యపుస్తకాల తయారీ, మార్గదర్శకం. ఆన్సర్ ఏమవుతుంది? ABD అన్నాడు. ABD అంటే సి కాదన్నమాట. ఏంటిది? అభ్యసన అనుభవాల ఎంపికలో సహాయం చేయడం, నెక్స్ట్ మూల్యాంకనానికి ఆధారాన్ని అందించడం, పాఠ్యపుస్తకాల తయారీకి మార్గదర్శకత్వం. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 120. నిగమన పద్ధతి ప్రధానంగా ఇలా ఉపయోగించబడుతుంది? ఏ విధంగా? ఏర్పరచబడిన నియమాలను నిర్దిష్టమైన సందర్భానికి వివరింప చేయడం అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇదండి మనకు ఉన్నటువంటి మ్యాథమెటిక్స్ క్వశ్చన్ నెంబర్ 91 నుంచి 120 వరకు. ఓకే. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎవరికైతే ఈ వీడియో అవసరం ఉందో వాళ్ళకు షేర్ చేయండి. ఓకే. థ్యాంక్ యూ సో మచ్. నేను టెట్ డిఎస్సికి సంబంధించినటువంటి అన్ని క్వశ్చన్ పేపర్లు నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ప్లేలిస్ట్ వారీగా పెట్టాను, ఒకసారి చూడండి. పేపర్ 1, పేపర్ 2 అన్ని
పేపర్ 1 మరియు పేపర్ 2 అన్ని కీ పేపర్లను నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఒక్కసారి చూడండి. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఇప్పుడు ఈవీఎస్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ ఏ విధంగా ఇచ్చారు అనేది చూద్దాము. అయితే చూడండి, క్వశ్చన్ నెంబర్ 121 అండి. ఇది క్వశ్చన్ నెంబర్ 121. మొక్క యొక్క ఆహార కర్మాగారం అని సాధారణంగా పిలువబడే మొక్క భాగం ఏంటిది? వేరు, కాండం, ఆకు మరియు పుష్పం. ఆన్సర్ ఏమవుతుంది? ఆకు, లీఫ్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 122. క్వశ్చన్ నెంబర్ 122. ఆవాల మొక్కలోని ఏ భాగం తినదగినది? ఆవాల మొక్కలోని ఏ భాగం తినదగినది? విత్తనాలు మాత్రమే, ఆకులు మాత్రమే, విత్తనాలు మరియు ఆకులు రెండు, విత్తనాలు కావు, ఆకులు కావు. ఏం ఆన్సర్ అవుతుంది? విత్తనాలు మరియు ఆకులు రెండు కూడా తినబడదగినటువంటిదే ఆవాల్లో. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 123. పెద్దగా ఉందండి, చూడండి. జీవులలో X అనే పదార్థం Y సమక్షంలో విచ్ఛిన్నమై Z నీరు మరియు శక్తిని విడుదల చేస్తుంది. XY మరియు Zలు దేనిని సూచిస్తాయి? X గ్లూకోజ్, Y ఆక్సిజన్, Z కార్బన్ డైఆక్సైడ్. ఆన్సర్ ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ఇది 4 ఆప్షన్స్ అండి, అందులో ఆన్సర్ ఇది ఫస్ట్ వన్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 124. క్వశ్చన్ నెంబర్ 124. సరైన సమాధానం ఎంచుకోండి అన్నాడు. అంటే సెలెక్ట్ కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్ని సెలెక్ట్ చేయాలన్నమాట. స్టేట్మెంట్ 1 అంటే వ్యాఖ్య 1. మన శరీరం లోపల ఉండే ఒత్తిడి బాహ్య వాయు పీడనానికి సమానం కాబట్టి గాలి వల్ల కలిగే ఒత్తిడిని మనం అనుభూతి చెందము. నెక్స్ట్ వ్యాఖ్య 2 అంటే స్టేట్మెంట్ 2. మన శరీరం లోపల ఒత్తిడి శరీరంలోకి కణజాలాలు మరియు అవయవాలలో ద్రవాలు మరియు వాయువుల కదలిక వల్ల కలుగుతుంది. అయితే కరెక్ట్ స్టేట్మెంట్ని చూస్ చేయమన్నమాట. కరెక్ట్ స్టేట్మెంట్ అవుతుంది వ్యాఖ్య 1 మరియు వ్యాఖ్య 2 రెండు సత్యము. ఫస్ట్ వన్ ఓకే, ఇది కూడా కరెక్టే, ఇది కూడా కరెక్టే అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 125. అసర్షన్ అండ్ రీజన్. అగైన్ వాదన కారణం. అంటే చూడండి, కార్బన్ మోనాక్సైడ్ ప్రధానకరమైనది ఎందుకంటే ఇది హిమోగ్లోబిన్తో బంధించబడి రక్తంలోకి ఆక్సిజన్ రవాణాను తగ్గిస్తుంది. నెక్స్ట్ కార్బన్ మోనాక్సైడ్ వాతావరణంలోని చర్యల వలన ఏర్పడిన ద్వితీయ కాలుష్య కారణం. ఆన్సర్ ఏమవుతుంది మరి? ఏ సత్యం ఆర్ అసత్యం అట. నెక్స్ట్ మానవ కంటి గుడ్డులో బయటి నుండి కనిపించే భాగం ఏంటిది? భాగం 1/6. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 127. ముక్కులోని ఏ భాగం వాసన కలిగిన రసాయనానికి సూక్ష్మ గ్రాహ్యతను కలిగి ఉంటాయి? నాసికా విభాజకం, నాసికా గ్రసని, నాసికా వెస్టిబ్యూల్, ముక్కు లోపలి గోడలు. ఆన్సర్ ఏమవుతుంది? ముక్కు లోపలి గోడలు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 128. క్రింది ఎంజైమ్లు, గ్రంథులు మరియు జీర్ణరసాల సెట్లను చదవండి. ABCD ఇచ్చారు. పెప్సిన్ జఠర గ్రంథులు, జఠర రసం. అమైలేజ్ ఆంత్రగ్రంథులు, క్లోమరసం. ట్రిప్సిన్ క్లోమరసం. మాల్టేజ్ ఆంత్రగ్రంథి, ఆంత్రరసం. చూస్ ద కరెక్ట్ ఆప్షన్ అన్నాడు. ఏమన్నాడు ఇక్కడ?
ఏసిడి మాత్రమే సరైనది. ఏసిడి అంటే బి కాదన్నమాట. ఏమన్నాడు ఇక్కడ? బి రాంగ్ అన్నాడు. సిడిఏ. పెప్సిన్ జఠర గ్రంథులు జఠర రసం. ట్రిప్సిన్ క్లోమం క్లోమరసం. మాల్టేజ్ ఆంత్రగ్రంథి ఆంత్రరసం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నంబర్ 129. జట్రోపా మొక్కలోని ఈ భాగం నుండి తీసిన పదార్థాన్ని బయోడీజిల్గా మార్చడానికి ఉపయోగిస్తారు. దేనికి? ఆకులు, విత్తనాలు, కాండం, వేర్లు. ఆన్సర్ ఏమవుతుంది మరి? విత్తనాలు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ పైన కనిపిస్తుంది. క్వశ్చన్ నెంబర్ 130. ఇన్సులిన్ గురించి క్రింది వ్యాఖ్యలలో ఏది సరైనది? ఏది? అడ్రినల్ గ్రంథులు ఇన్సులిన్ను స్రవిస్తాయి. క్లోమంలోని లాంగర్హాన్స్ పుటికలలోని బీటా కణాలు ఇన్సులిన్ను స్రవిస్తాయి. నెక్స్ట్, ఇన్సులిన్ రక్తంలోని గ్లూకోజ్ స్థాయిలను పెంచుతుంది. ఇన్సులిన్ ఒక జీర్ణక్రియ ఎంజైమ్. ఆన్సర్ ఏమవుతుంది? క్లోమంలోని లాంగర్హాన్స్ పుటికలోని బీటా కణాల ఇన్సులిన్ను స్రవిస్తాయి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 131 స్క్రీన్ పైన కనిపిస్తుంది. పాడి జంతువులలో హార్మోన్ ఎంజైమ్లను అధికంగా వాడటం వల్ల పాలలో హార్మోన్ అవశేషాలు ఉండటంతో మానవులలో ఏ ఆరోగ్య సమస్య వస్తుంది? రోగనిరోధక శక్తి మెరుగుపరవడం, పెరుగుదల ఆలస్యం అవడం, జీర్ణక్రియ మందగించడం, త్వరగా యుక్త వయస్సుకు చేరుకోవడం. ఆన్సర్ ఏమవుతుంది? త్వరగా యుక్త వయస్సుకు చేరుకోవడం కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 132. 6వ తరగతి బాలుడు అరవింద్ తాను 7 బకెట్ల నీటిని ఉపయోగించానని చెప్పాడు. ఈ నీటి పరిమాణాన్ని కొలవడానికి క్రింది వాటిలో ఏది సరైన ప్రమాణం? ఏంటిది? గ్యాలన్లు, లీటర్లు, క్యూసెక్కులు, మిల్లీలీటర్లు. ఆన్సర్ ఏమవుతుంది? లీటర్లు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 133 స్క్రీన్ పైన కనిపిస్తుంది. స్వయంగా మట్టి మార్పిడి అనేది ఈ నేల యొక్క లక్షణం. ఏంటిది? ఎరుపు, నలుపు, ఇసుక ఔర్ లోమ్. ఆన్సర్ ఏమవుతుంది? నలుపు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 134 స్క్రీన్ పైన కనిపిస్తుంది చూడండి. భూమిలోని రాతి పొరల మధ్య చేరిన నీటి పొరలను ఇలా అంటారు. ఏమంటారు? ఎక్విటార్ట్, ఎక్విక్లూడ్, ఎక్విఫూజ్, ఎక్విఫర్. ఆన్సర్ ఏమవుతుంది? ఎక్విఫర్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 135. 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో అత్యధిక జనసాంద్రత కలిగిన 2 రాష్ట్రాలు. ఏంటిది? బీహార్ మరియు పశ్చిమ బెంగాల్. కరెక్ట్ ఆన్సర్. ఇది సి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 136. అశ్వఘోషుడు కుషాణుల కాలంలో సంస్కృతంలో రచించిన తొలి కావ్యం ఏంటిది? అమరకోశ, బుద్ధచరిత, అష్టాధ్యాయి మరియు మృచ్చుకటిక. ఆన్సర్ ఏమవుతుంది మరి? బుద్ధచరిత కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 137. 17-18వ శతాబ్దాలలో మొఘల్ పాలనకు ఎదురు నిలిచి
పోరాడిన తెలంగాణకు చెందిన తెలుగు యోధుడు మరియు జననాయకుడు ఎవరు? సర్దార్ సర్వాయి పాపన్న. సర్దార్ సర్వాయి పాపన్న కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 138. అన్నపూర్ణ పథకం కార్డుదారులు మరియు నిరుపేద వృద్ధులు ప్రతి నెల ఇంత పరిమాణంలో బియ్యంను ఉచితంగా పొందుతారు? ఎంత? 10 కిలోలు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 139. భారతదేశంలోని ప్రసిద్ధి చెందిన ప్రాచీన స్తూపాల్లో ఒకటైన ఈ స్తూపం మనం పైకి ఆకాశాన్ని చూసినప్పుడు కనిపించే ఆకారంలో పెద్ద అర్ధగోళాకార గుమ్మటాన్ని కలిగి ఉంటుంది. ఏంటిది? సాంచి స్తూపం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 140. ఏంటిది? 1991 CEలో ఆఫ్ఘన్ పాలకుడైన సుల్తాన్ మొహమ్మద్ ఘోరీని ఓడించిన చహమానాస్ పాలకుడు ఎవరు? పృథ్వీరాజ్ 3. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 141. క్రింది వాటిలో కేంద్ర జాబితా, రాష్ట్ర జాబితా మరియు ఉమ్మడి జాబితా అనే 3 జాబితాలలో దేని కిందకు రాని అంశాన్ని గుర్తించండి? ఆన్సర్ ఏంటిది? కంప్యూటర్ సాఫ్ట్వేర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 142. క్రీస్తు పూర్వం 10వ శతాబ్దంలో మగధ మహాజనపదాన్ని పాలించిన మొదటి పాలకుడు ఎవడు? బింబిసారుడు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 143. 1958 నుండి నైజీరియాలో ఏర్పాటు చేయబడిన చమురు శుద్ధి కర్మాగారాలు ఏంటిది? హర్కాట్ మరియు వారి పోర్ట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 144. శతాబ్దాలుగా దక్షిణ భారతదేశంలో ముఖ్యంగా తమిళనాడులోని దేవాలయాల్లో మరియు రాజ దర్బారుల్లో ఈ నృత్య రూపంలో దేవదాసులు ప్రదర్శించేవారు. సాదిర్ నృత్యం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 145. ఖాళీలను పూరించండి అనే ప్రశ్నను తయారు చేసేటప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తలలో ఒకటి. ఏంటిది? ఖాళీలు 1 లేదా 2 కంటే ఎక్కువగా ఉండకూడదు. నెక్స్ట్ క్వశ్చన్. నాగార్జున సాగర్ డ్యామ్ మరియు మున్నేరు నది అనునవి వరుసగా ఇలా పిలువబడతాయి: సాంఘిక పరికరం మరియు సహజ పరికరం. నెక్స్ట్ ఒక పరిసరాల విజ్ఞాన ఉపాధ్యాయుడు 5వ తరగతి విద్యార్థులను విరామకాల సమయంలో తమ గ్రామంలో పండించే పంటలు శాంపిల్స్ను సేకరించమని ఆదేశించాడు. ఆ ఉపాధ్యాయుడు ఇచ్చిన కృత్యం ఈ రకమునకు చెందినది. ఏంది? వ్యక్తిగత కృత్యం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 150. ఒక 4వ తరగతి విద్యార్థి తన స్వంత ఇంటి పటమును గీయగలుగుతాడు అను అభ్యసన సూచిక ఈ విద్యా ప్రమాణముకు చెందినది. ఏంటిది? చిత్రాలు పటాలు గీయడం మరియు నమూనా తయారు చేయడం ద్వారా భావ ప్రసారం. ఓకే, ఇదండి మనకు ఉన్నటువంటి క్వశ్చన్ పేపర్. థ్యాంక్ యూ సో మచ్. ఎవరికైతే వీడియో వస్తుందో వాళ్ళకి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను టెట్ డిఎస్సికి అన్ని సంబంధించినటువంటి ప్రతి క్వశ్చన్ పేపర్ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎవరికైతే వీడియో వస్తుందో వాళ్ళకు షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.